టు విమెన్ డీలిమిటేషన్ జరగబోతుంది. పార్లమెంట్ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాబోతుంది. మరి ఈ లెక్కను చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 170 పైచిలుకు స్థానాలు అసెంబ్లీలో ఉండబోతుంది. సుమారుగా 60 స్థానాలు మహిళలకు కేటాయించనున్నారు. ఒక పార్టీ 60 మంది మహిళలకు అవకాశం ఇవ్వబోతుంది. మరి ఈ రాష్ట్రంలో 5-6 పార్టీల ఎలక్షన్స్ నాటికి ఉండబోతుంది. ఆలోచన చేయాలి. విమెన్ డెవలప్మెంట్ గురించి మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం. బట్ మీకు అవకాశం వస్తే విమెన్స్ లెడ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఈ దేశం చూస్తుంది. 2000 సంవత్సరాల సాంప్రదాయ కోటలకు బీటలు పెట్టే రోజు వస్తుంది. కుటుంబాన్ని అద్భుతంగా పాలించినటువంటి మీకు దేశాన్ని పాలించడం ఒక మ్యాటర్. ప్లాన్ చేయండి. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదలండి. అసెంబ్లీ పార్లమెంటులో పోటీ చేయండి. విజయం సాధించి మీరేంటో ఈ ప్రపంచానికి చూపెట్టండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.